ఇవాళ ఈ ముసరాంబాగ్లో ఈ యొక్క శాలివాహన్ నగర్లో వేల మంది ఏదైతే ఇల్లు కోల్పోతున్నామని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మా కార్పొరేటర్ స్థానికంగా వారి దృష్టికి రావడం, వారు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ఈ బస్తీ నిద్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అవసరమైతే అసెంబ్లీలో పార్లమెంట్లో ఈ ప్రభుత్వాన్ని కడుగుతాం. ఖచ్చితంగా పేదలకు చేసే ద్రోహాన్ని మరి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పేదల వ్యతిరేక నిర్ణయాలను విధానాలను ఇవాళ ఎండగట్టడానికి మాత్రమే ఇది మొదటి దశ కార్యక్రమం. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. పేద ప్రజలకు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు వారికి న్యాయం జరిగేదానికే పేదల పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి వారి పక్షాన పోరాడడానికే ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం. ప్రజలు వారికి భరోసా కల్పించడానికి వచ్చిన వారికి వాళ్ళ గోడు వినిపిస్తున్నారు, వాళ్ళ బాధ వినిపిస్తున్నారు. తిండిలు లేక, నిద్ర లేక గత 3 మాసాలుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు, మాకు నిద్ర లేకుండా పోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరే మాకు దిక్కునే రీతిలో అందుకనే ఏ బుల్డోజర్ వస్తే ఇవాళ మేము ఆ బుల్డోజర్ ఎదుర్కోవడానికి మేము వచ్చాము. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎవరు వచ్చి నిలబడతారో అడ్డుకోండి, మా బుల్డోజర్ మా మీద నుంచి పోతాయని చెప్పారు. కాబట్టి మా మీద నుంచి తీసుకుపోమని చెప్పడానికే ఇవాళ ఆ పేదలకు న్యాయం చేయడానికే మేమున్నాం. ఎన్ని బుల్డోజర్ వస్తారో పంపించండి, తప్పకుండా పేదల కోసం మేము. బుల్డోజర్ కాదు కదా ఈ ప్రభుత్వం, నిద్రమత్తులో తూగుతున్న ప్రభుత్వం. దాన్ని ఇవాళ తట్టి లేపడానికే ఈ ప్రజలు ఏకమవుతున్నారు. హైదరాబాద్ ప్రజలు తలుచుకుంటే గతంలో బీఆర్ఎస్ వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా వారికి మీరు అన్యాయం చేశారో ప్రజలు తిరగబడ్డారు, ఓటు 500 శిక్ష వేశారు. కాబట్టి ప్రజాస్వామికంగానే ఈ ప్రభుత్వం మీద దండయాత్ర జరుపుతారు.